వెల్కమ్స్ టు అమ్మమ్మస్ కోలం, నానీస్ కోలం. ఫస్ట్ అమ్మవారు, అయ్యవారి ఫోటో పెట్టానండి. చాలా బాగుందని పెట్టాను, మీరు కూడా చూస్తారని. ఆ తర్వాత నేను టీ రెడీ చేసుకోవటానికి వంటింట్లోకి వెళ్ళాను. టీ రెడీ చేసుకున్నాను. టీ పెట్టుకునేటప్పుడల్లా గుర్తుకొస్తుందండి. ఎప్పుడో ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అలవాటు పడిపోయామండి. అక్కడ పాలు గిన్నె దగ్గర ఎవరో తక్కువ మంది ఉండేవాళ్ళు, ఆరిపోయాయి. చల్లారటం వలన తాగాలనిపించేది కాదు. కాఫీ అయితే వేడి వేడిగా ఉండి కాఫీకే అలవాటు పడిపోయాం అలాగా. ఆ తర్వాత నుంచి ఒక 10 ఇయర్స్ అలా తాగినాక కొంచెం కాఫీ తాగితే ఓ రకంగా ఉంటుందని టీకి అలవాటు పడిపోయాను. ఇక అప్పటి నుంచి ఎర్లీ మార్నింగ్ టీ అనేది కంపల్సరీ అయిపోయిందండి. ఫస్ట్ టీ తాగిన తర్వాత ఏదైనా పనులు అన్నట్టు ఎడిట్ అయిపోయాం. ఈ మధ్య కొంచెం మార్చుకుందామని లేట్ చేస్తున్నా కానీ అయినా మళ్ళీ యథా రాజా తథా ప్రజ అన్నట్టు స్టవ్ దగ్గరికి వెళ్ళిపోయిద్ది బ్రష్ అది చేసుకోగానే చెయ్యి గబగబా వెళ్దామని. అలా టీ అది పూర్తి చేసుకున్నామండి. ఇవాళ 2 సార్లు తాగాల్సి వచ్చిందండి టీ. ఇంకొకసారి ఎవరో వస్తే పెట్టానండి, అలా రెండోసారి కూడా తాగాల్సి వచ్చింది, తాగాను. ఆ తర్వాత పూజ కోసం పూలు అవి తీసుకొచ్చుకున్నామండి. మా మనవడు నేను. వాడు శంకు పూలు తీసుకొస్తాడు, నేనేం కింద మందార పూలు అవన్నీ తీసుకొచ్చాను. తీసుకొచ్చుకొని పూజ అది పూర్తి చేసుకున్నామండి. మా మనవడు ఇవాళ శ్లోకాలు చెప్పినవి కూడా ఉదయం షార్ట్లో యాజ్ ఇట్ ఈజ్గా పెట్టారండి. మీరు ఎవరైనా చూసే ఉంటారు, చూడకపోతే చూడండి. నాకైతే బాగానే 8 ఇయర్స్ పర్లేదు, నేర్చుకున్నాడులే. ఇది వరకు ఎప్పుడు అలవాటు లేదు కదండి, ఇప్పుడే కదా, పర్లేదు అనిపించింది. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం ఆనియన్ పరోటా చేసుకున్నామండి. ఆనియన్స్ కట్ చేసి సన్నగా ఉప్పు కారం వేసుకుని దాంట్లోనే వాము కూడా యాడ్ చేసి జీలకర్ర యాడ్ చేసి పరోటా మధ్యలో పెట్టేసేసి చపాతీకి పరోటా లాగా చేసుకుని తిన్నామండి. అలా లేదంటే ఓ పుల్క అలా చేసి దాని మీద ఆనియన్స్ అవి పెట్టి మళ్ళీ ఇంకో పుల్క వేసి కొంచెం ప్రెస్ చేసినా అవుతుంది ఈజీగా అవ్వాలంటే. ఈ పరోటాలు అవి మా అమ్మాయి చాలా బాగా చేసిద్దండి. మా నాన్న వచ్చినప్పుడు మా నాన్న ఇడ్లీ వద్దులే అమ్మా అని అంటుంటే మా అమ్మాయి వాళ్ళు కూడా దగ్గరలోనే లేండి, 4 కిలోమీటర్స్ ఏమంటారు. ఆలు పరోటా చేశాను, క్యారెట్ పరోటా చేశాను, పన్నీర్ పరోటాను బాక్స్లో పెట్టి తీసుకొచ్చి ఇస్తే చాలా బాగుండయి అన్నీ నోటికి తింటారండి. ఎప్పుడు బాగా చేసావమ్మా అంట. ఆయనకి ఇడ్లీ పెద్ద ఆయన అయ్యారు కదండి, ఇడ్లీ అది కొంచెం డైజెషన్ ఇబ్బందో ఏదో వద్దు, ఇష్టపడతలేదండి ఇడ్లీ దోశలు అలాంటివి. ఆ తర్వాత మా గార్డెన్లో సరస్వతి ఆకండి ఇప్పుడు చూపించింది. ఈవినింగ్ శంకు పూలు కోయటానికి వెళ్ళినప్పుడు మా గార్డెన్ పైన ఉన్న మొక్కలు చూపిద్దామని వీడియో తీశానండి. అలోవెరా ఉంది, ఇందాక చూపించిన ఆకులేమో సరస్వతి ఆకులండి. తర్వాత ఏమో ఈ పూలన్నీ కోసినాక చూపిస్తున్నాండి. ఎర్లీ మార్నింగ్ అయితే బాగుంటుంది, శంకు పూలు అన్నీ ఉంటాయి. ఇక ఈ చివర స్విమ్మింగ్ పూల్ లాగా చిన్నగా కట్టుకున్నామండి. దాంట్లోనే మా వంశకాది హల్దీ ఫంక్షన్ చేశారు. చిన్నప్పుడు బాగా స్విమ్ చేసేవాళ్ళు పిల్లలు, ముగ్గురు కూడా ఆడుకునేవాళ్ళు, ఎంతో బాగుండేది. అక్కడ ఉయ్యాల అది వేసుకోవడానికి అని చెప్పి కొంచెం సెంటర్లో అలా పెట్టుకున్నామండి. అది కూడా చూపిస్తున్నాను, చూద్దురు కానీ చూడండి. ఇది దీంట్లో టార్టాయిస్ వేసామండి, చిన్నది దొరికిందని చెప్పి కొంచెం వాటర్ వేసి. అది వరకు బకెట్లో వేసాం, సరే అని చెప్పి కొంచెం నీళ్ళు బట్టి దీంట్లో వేసామన్నమాట. ఇప్పుడు ఇది ఉయ్యాల వేసుకోవడం కోసం ఇలాగ వేసుకున్నామండి. ఆ ఉయ్యాల అరేంజ్ చేసుకోలేదు, ఈవినింగ్ కూర్చున్నా కానీ బాగుంటుందని అలా వేసుకున్నాం. మా మనవడేమో ఇప్పుడు స్క్వైరల్స్కి బిస్కెట్లు పెడతానికి అక్కడ ఉండేయండి, మెట్ల మీద పెడదామని చెప్పి వెళ్ళాడు. వాడి టెంట్లోకి వచ్చి టెంట్లో నుంచి అటు వెళ్ళిందంట. మా మనవరాలు చాచా చౌదరి స్టోరీస్ బుక్స్ ఏదో తెప్పించుకుందండి. నేను చదివి నాకు నీకు ఇస్తాలే అమ్మమ్మ, నువ్వు కూడా చదువుదు కానీ జీతు చెప్పడానికి అది ఉపయోగపడుతుంది అంది. వాడికి వచ్చినాయిలేండి చాచా, ఈ బుక్ పేర్లు కూడా చదువుతున్నాడు. కొంచెం సెకండ్ క్లాస్కి వచ్చాడు కదా, అది కొంచెం బాగానే చదువుతున్నాడండి. అది వీళ్ళు ఆన్లైన్లో ఇప్పుడు ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకున్నారు, వంశగాను జత్విక్. వాడు చాక్లెట్ ఫ్లేవరు, తనేమో ఏంటో మర్చిపోయాను, బటర్ స్కాచ్ ఫ్లేవర్. వంశగా ఇద్దరు చెరొక ఫ్లేవర్ చూసుకుని ఆర్డర్ చేసుకున్నారు. ఆ తర్వాత ఈవినింగు క్యారెట్ పరోటా చేశానండి. క్యారెట్ పరోటా చేస్తుంటే రికార్డు చేస్తున్నావా నాని అని ట్రైపాడ్ పెట్టాలండి.
చూడటానికొచ్చి ఎలా చూస్తున్నాడో చూడండి ఒంగునొంగుని అలా చూస్తున్నాడు. క్యారెట్ పరోటాలు చెరొకటి చేసుకున్నామండి. అలా ఒకసారేమో అలా మధ్యలో పెట్టి చేశాను. రెండోసారి చేసేటప్పుడు ఆ పిండిలోనే ఏసి ఇంకొంచెం పొడి పిండేసి కలిపేసేసి చేశానండి. పలసగా అయినట్టు అయిందని చెప్పి. చాలా బాగా వచ్చినియండి. ఇవి పరోటాలు చేయటం అది మా అమ్మాయిని చూసి చేయటమేనండి. అదివరకు చేసేదాన్ని కాదు. ఓన్లీ పూరి, చపాతీయే చేసేదాన్నండి. చపాతీలు అంత ఇంట్రెస్ట్‌గా తినేవాళ్ళు కాదు మా వారండి. అందుకోసం చపాతీలు తక్కువ చేసేదాన్ని. ఇదండి చూడండి. అది అలా పలసగా అంటుకుంటుందని చెప్పి నేను ఇక నెక్స్ట్ టైం చేసినప్పుడు ఓ పుల్కా చేసి పుల్కా మీద ఇది పెట్టి మరలా ఇంకో పుల్కా చేసి దాని మీద వేసి లైట్గా ఇలా ప్రెస్ చేశానండి. అప్పుడు బాగా వచ్చింది. కానీ ఫస్ట్ టైం చేసింది అదే టేస్ట్ ఎక్కువగా ఉందండి పిండిలో కలిపిన దానికన్నా కూడా. అది ఇలా ఈ రకంగా ఈవినింగు క్యారెట్ పరోటాలతో పూర్తి చేసామండి. ఈ వీడియో కనుక నచ్చిందండి మీకు? ఎలా ఉంది? నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓ మేడం గారు కామెంట్ పెట్టారండి. చాలా ఆనందం వేసింది. మా వంశిక కూడా చూసి చాలా బాగా కామెంట్ పెట్టారమ్మా, నీకు చూడు అని అంటుంది. చూశారు నాన్న, చాలా బాగుంది, అందుకే చేయాలనిపిస్తుంది, పర్లేదు నచ్చుతున్నాయి, కీప్ ఇట్ అప్ అన్నారు. ఇప్పుడు మా మనోడు కూడా మీకు బై చెప్తాడండి. బాయ్. అదిగో బాయ్ బాయ్ చెప్పే విధానం కూడా నన్ను కామెంట్ చేస్తున్నాడండి. బాయ్ అనాలంట. బాయ్ అంటేనంట అన్నీ కొనుక్కున్నాక బాయ్ బయ్యింగ్ అలా ఉంది, అలా కాదు బాయ్ అని, బాయ్ బాయ్ అని చెప్పు అని చెప్తున్నాడండి. ఈరోజుకైతే ఇంతేనండి. మరొక వీడియోతో మీ ముందుకి వస్తానండి. గుడ్ నైట్ అండి అందరికీ. రోజు డైలీ నైట్ పడుకునేటప్పుడు చేస్తున్నానండి వాయిస్ ఓవర్ ఇచ్చి, అప్పుడే ఇక మీకు పోస్ట్ చేస్తున్నాను వీడియో. బాయ్ బాయ్. బాయ్ బాయ్ అండి. గుడ్ నైట్. అమ్మ ఉండు ఉండరా. ఇంకా చాలా ఉందమ్మా ఇది వీడియో. మనం ఇంకాసేపు చెప్పొచ్చు, చెప్పలేదు ఆపేసాం. ఓకే బాయ్ అండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్ అండి.